హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఆదిత్య. ఇవాళ ఒక న్యూస్ ఆర్టికల్ పైన నేను రియాక్ట్ అవ్వబోతున్నాను. మాదొచ్చేసి ఇందిరా గ్రీన్ ఇండస్ట్రీ. మేము విజయవాడలో ఉంటాము. చిత్తూరులో కూడా మాకు ఆఫీస్ ఉంది. అండ్ మనం వైజాగ్‌లో కూడా ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము. మీకు ఎవరికైనా సోలార్ పవర్ ప్లాంట్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి మీరు కాల్ చేయండి. మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. ఇక్కడ ఒక న్యూస్ ఆర్టికల్ అండి. ఇది ఒక పేరున్న ఒక న్యూస్ పేపర్‌లో వచ్చిన ఒక ఆర్టికల్ అండి. ఈ న్యూస్ ఆర్టికల్ ఒక ఇండస్ట్రీని తొక్కేసేలాగా ఉంది. ఒక ఇండస్ట్రీ పైన ఇది పెను ప్రభావం చూపబోతోందని, ఇలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు మన మధ్య ఉండేందుకు అర్హులు కారు అని చెప్పి నాకనిపిస్తుంది. ఆ న్యూస్ ఆర్టికల్ చూసాక మీకు అదే అనిపిస్తుంది. ఆ న్యూస్ ఆర్టికల్ మీకు నేను చూపిస్తాను. సన్ కటమే మీకు కనిపిస్తుంది కదా! ఇలా ఉంటాం. ఓకే. ఇలాగా. సన్ కటమే. సోలార్ ప్యానెల్స్‌తో కష్టం. రూఫ్‌టాప్ ఏర్పాటుపై ఆసక్తి చూపని ప్రజలు. ఇది ఒక మీకక్కడ పేరు కనిపిస్తుంది కదా! కానీ నేను ఆ న్యూస్ పేపర్ పేరు నేను చదవను. పెట్టుకోవాలని ఒత్తిడి తెస్తున్న సర్కారు, కమిషన్ల కోసం ఇప్పటికే అధికారులకు లక్ష్యాలు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు బాధ్యతలు, సబ్సిడీ 78,000 కాగా అదనపు వ్యయం 2,00,000. ఇది మాత్రం నిజంగా బూతు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాఫీలు చేయాలంటున్న ఏపీ ఈఆర్‌సీ, నెట్ మీటరింగ్ ఖర్చును మినహాయించాలని నిర్ణయం. నిజంగా చెప్తున్నాను నేను. గత 6 నెలల్లో మేము ఎటువంటి బిజినెస్ చేస్తున్నాం అనేది నాకే తెలుసు. నేను కూడా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఆఫీస్‌కొస్తున్నాము. 24 అవర్స్‌లో 16 గంటలు, 17 గంటలు మేము బిజినెస్ కోసమే ఖర్చు పెడుతున్నాము. జనాల్లో సోలార్ పవర్ పైన చాలా ఎక్కువ అవగాహన వచ్చింది. చాలామంది సోలార్ ప్యానెల్స్ పెట్టినందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది ఒక మంచి శుభపరిణామం. అటువంటి దాన్ని ఓర్చుకోలేక ఒక మనిషిపై ఉన్న కోపాన్ని ఒక ఇండస్ట్రీ పైన చూపించాలనుకుంటుంది ఈ వార్తా సంస్థ. పెట్టుకోవాలని ఒత్తిడి తెస్తుంది సర్కారు. మంచిదే కదండీ! సోలార్ ప్యానెల్స్‌లో ఇప్పుడు దాంట్లో నెగెటివ్ పాయింట్స్ ఏమున్నాయి? అంటే ఒత్తిడి తెస్తున్న సర్కారంటే ఇప్పుడు ఎవరినో మందు మందు తాగని వాడిని నువ్వు తాగు, తాగు అని ఏమన్నా ఒత్తిడి ఒత్తిడి చేస్తుందా? మన ఇంటి పైన వేస్ట్‌గా పడి వేస్ట్ అయిపోతున్న సన్‌లైట్‌ని ఎలక్ట్రిసిటీగా మార్చుకొని 30 ఏళ్ల పాటు కరెంట్ బిల్ అనే బాధ లేకుండా ఉండడం మంచిదా? కాదా? ఒకసారి మీరే ఆలోచించండి. కమిషన్ల కోసం ఇప్పటికే అధికారులకు లక్ష్యాలు. నిజంగా కమిషన్స్ అనేవి ఉండవండి. ఎక్కడెక్కడన్నా మనకి కొంచెం ఈ అధికారులు కొంచెం కొంచెం ఏదన్నా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు గానీ, అది చాలా నామినల్ అది. 78,000 కాగా అదనపు వ్యయం 2,00,000 అసలు ఎలా చెప్తున్నారో ఈ వార్త నాకు అర్థం కావట్లేదు. సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలనుకుంటే మీకు బేసిక్‌గా ఒక ఇంటికి 3 కిలోవాట్‌లు ఖర్చవుతుంది. 3 కిలోవాట్‌లకి 1,80,000 నుంచి 2,10,000 దాకా కస్టమర్ ఇష్టం బట్టి, కస్టమర్ క్వాలిటీ దాన్ని బట్టి మనకి ప్రైజింగ్ అనేది వేరీ అవుతూ ఉంటాయి. ఒక సెల్ ఫోన్ మనం ఎలాగైతే 10,000లో దొరుకుతుంది, 80,000లో కూడా దొరుకుతుందో, అలాగే ఒక ప్లాంట్ 1,80,000లో కూడా దొరుకుతుంది. 2,10,000, 2,20,000 కూడా పడుతుంది. నెక్స్ట్ ఈ వార్త కొంచెం చదువుతున్నాను నేను. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల ముందు అబద్ధపు హామీలు ఇచ్చిన చంద్రబాబు పదవిలోకి రాగానే 15,485 కోట్ల భారాన్ని ప్రజలపై వేశారు. అసలు ఈ వార్తకి దీనికి సంబంధం ఏంటి? నాకైతే తెలీదు. ఇదే ఇదేమిటని నిలదీస్తున్న వారికి సోలార్ రూఫ్‌టాప్ పెట్టుకోవాలని ఉచిత సలహా ఇవ్వడంతో పాటు వారి చేత బలవంతంగా రిజిస్ట్రేషన్‌లు చేయిస్తున్నారు. బలవంతంగా రిజిస్ట్రేషన్‌లు ఎవ్వరూ చేయించరు. ఎవరికైనా ఇష్టం కావాలంటే వాళ్ళ మొబైల్ నంబర్‌కి ఓటీపీ తీసుకొని సోలార్ వల్ల గుడ్ అండ్ బ్యాడ్ చెప్పి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. కరెంట్ ఉత్పత్తి చేసి వాడుకోవడంతో పాటు అమ్ముకొని లాభం పొందవచ్చని నమ్మిస్తున్నారు. ఇది నిజమేనండి. ఒకవేళ మీ కరెంట్ బిల్ కనుక 3,000 అలా వస్తుందనుకోండి. 3,000 తగ్గట్టుగా మీరు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటే, ఆ నెల మీరు లేకపోయినా కూడా ఒకవేళ మీకు ఎక్కువ కరెంట్ తయారైతే దానికి యూనిట్‌కి రూ. 2.9 లెక్కన గవర్నమెంట్ పే చేస్తుంది ప్రతి 3 నెలలకు ఒకసారి. ఒక 3 కిలోవాట్ ప్లాంట్ ఇవాళ 450 యూనిట్లు తయారు చేస్తుందనుకోండి ప్రతి నెల. మీరు 300 వాడుకున్నారు. పైన 150 యూనిట్లకి గవర్నమెంట్ మీకు రూ. 2.9 లెక్కన ఒక 300, 400 ఇస్తుంది. దానివల్ల ఏదో ఒకటి ఆదాయమే కదా! లేదా మనం పైన వేస్ట్‌గా వదిలేస్తే మనకు దానివల్ల ఏమొస్తుంది సన్‌లైట్‌ని? ప్రతి ఇంటిని ఒక విద్యుత్ గ్రిడ్‌గా మారుస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ప్రగల్భాలైతే కాదండి అవి నిజం. ఖచ్చితంగా ప్రతి ఇంటి పైన సోలార్ కరెంట్ అనేది తయారు చేసుకుంటే దానివల్ల ఈ గవర్నమెంట్ పైన పడే భారం తగ్గుతుంది. సో, ట్రాన్స్‌ఫార్మర్‌లు కూడా, ఫీడర్‌లు కూడా బాగా పనిచేస్తాయి. ఆ కరెంట్‌ని వాళ్ళు రైతులకు గాని, విద్యుత్ గాని అలాంటివి చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పందన లే ఆ! కానీ ప్రజల నుంచి కనీస స్థాయిలో స్పందన రావడం లేదు. గత సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్ట్‌ని తీసుకొస్తే కోటి కోటి ఇళ్లకి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలని ఒక మార్గాన్ని నిర్దేశించుకుంటే, ఇప్పటికి 12,00,000, 13,00,000 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. దాంట్లో 4, 5 నెలలు మనము స్టార్టింగ్‌లో కొన్ని బాలారిష్టాలుంటాయి కదా!
అవన్నీ దాటుకొని ఇప్పుడు చాలా బాగా ఇంప్లిమెంట్ అవుతుంది ప్రోగ్రామ్. మనం ఇవాళ ఇన్‌స్టాలేషన్ చేస్తే కనీసం ఒక వారం రోజుల్లో మీటర్ వస్తుంది. సబ్సిడీ రావడానికి ఇంకో 15 రోజులు టైం పడుతుంది. మొత్తం మీద నెల రోజుల్లో ప్లాంట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇదివరకు ఇదే పని జరగాలంటే కొన్ని నెలలు పట్టేది. అలాంటివన్నీ దాటుకొని ఇప్పుడు ఇండస్ట్రీ చాలా బావుంది. వెంటనే రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. వెంటనే మనకు సోలార్ ఇన్‌స్టాలేషన్ చేయగలుగుతున్నాము. ఒక్కటే ప్రాబ్లమ్ ఏంటంటే సోలార్ ప్యానెల్ షార్టేజ్. ఆ షార్టేజ్‌ని కనుక మనం ఖచ్చితంగా హ్యాండిల్ చేయగలిగితే చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. విద్యుత్ అధికారులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు. మంచిదే కదండీ! అధికారులకు మనం చెప్తూ ఉంటాం గదా! అంటే అధికారులకు విద్యుత్‌ని సేవ్ చేయాలి. లేకపోతే ప్రజాప్రతినిధులకు మీరు మీ నియోజకవర్గంలో మంచి చేయాలని చెప్పి వాళ్ళకి టార్గెట్లు ఇస్తే దాంట్లో వచ్చిన తప్పేంటి? రిజిస్ట్రేషన్ ఛార్జీనే 6,000 వరకు ఉండడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అసలు పీఎం సూర్యఘర్‌లో రిజిస్ట్రేషన్ చేయడానికి గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా తీసుకోదు. ఇంకా మనకే రూపాయి ఇస్తుంది. మనం దాంట్లో మన బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ బ్యాంక్ అకౌంట్ నిజమా కాదా అని తెలుసుకునేందుకు ఆహ్, పీఎం సూర్యఘర్ అనేది మనకి బ్యాంక్‌లో రూపాయి వేస్తుంది. ఈ 6,000 రిజిస్ట్రేషన్ అనేది మాత్రం అబద్ధం. ఏమైనా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటే వాటిని మాఫీ చేస్తోంది ఏపీ ఈఆర్‌సీ అంటే ఏపీ రెగ్యులేటరీ కమిషన్, ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. రాయితీలు ఎర రూఫ్‌టాప్ సోలార్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్న ప్రభుత్వం రాయితీలను ఎరవేస్తోంది. ఇక్కడ ఎవరు ఎరవేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తోంది. దీనికి స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధం లేదు. రాయితీలు ఎరవేస్తున్నారంటే మీరు ఇదే క్వెషన్‌ని నరేంద్ర మోడీ గారిని అడగగలరా? ఎందుకంటే ఆయనే కదా ఎరవేసేది. సోలార్ పెట్టుకోండి మేము మీకు సబ్సిడీ ఇస్తున్నామంటే ఎరవేసినట్టా? లేదా ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోండి మీకు మేము సబ్సిడీ ఇస్తామంటే అది వాళ్ళు ఎరవేసినట్టా? లేకపోతే వాళ్ళని ఎరవేసినట్టు వేసి దగ్గరికొచ్చాక ముక్కు పిండి వసూలు చేస్తున్నారా? ఈ మాట అబద్ధం కదా! ఇళ్లపై 10 కిలోవాట్లు సామర్థ్యం వరకు ఉండే రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాఫీతో పాటు నెట్ మీటరింగ్ ఖర్చును మినహాయించాలని ఏపీఈఆర్‌సీ నిర్ణయించింది. అయినా భారమే. సబ్సిడీ వస్తోందని చెప్తోంది. వచ్చినా కూడా ఇంకా భారమేనంట. ఎలాగది? ప్రభుత్వం రాయితీ ఇచ్చిన 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ పెట్టాలంటే 1,80,000 ఖర్చవుతుంది. 78,000 కాకుండా 1,80,000 ఖర్చవుతుందని వీళ్ళు రాస్తున్నారు. 1,80,000 అనేది మినిమమ్ అండి. 1,80,000లో రూ. 78,000 సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. అంటే రూ. 1,00,000 ఖర్చయినట్టు. అది కూడా మీరు ఒకేసారి కట్టాల్సిన పని లేదు. బ్యాంక్‌లో లోన్ తీసుకోవచ్చు. మినిమమ్ డౌన్ పేమెంట్‌తో 10% డౌన్ పేమెంట్‌తో రూ. 1 వడ్డీతో మీకు సెంట్రల్ బ్యాంక్స్ అనేవి ఏ బ్యాంక్స్ అనేవి మీకు లోన్స్ ఇస్తున్నాయి. కరెంట్ బిల్ కట్టుకోకుండా ఆ సేవ్ అయిన డబ్బులతో మీరు ఈఎంఐ కట్టుకోవచ్చు. ఆ ఆప్షన్ ఉంది. అంటే మీకు ప్రతి నెల 2,000, 3,000 కరెంట్ బిల్ వస్తుంటే ఆ 2,000, 3,000 మీరు గవర్నమెంట్‌కి కట్టడం వల్ల మీకొచ్చే ఉపయోగం ఏం లేదు. ఒక 60 నెలలు మీరు గవర్నమెంట్‌కి కరెంట్ బిల్ కట్టినా కూడా 61 నెలలకి మీరు ఖచ్చితంగా కరెంట్ బిల్ కట్టాల్సిందే. కానీ మీరు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని దాన్ని లోన్ కింద కన్వర్ట్ చేసుకొని ఈ 2,000ని, 3,000ని సేవ్ అవుతున్నాయి కదా! దాన్నే మీరు ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటే ఒక 4 ఏళ్లలో మీకు ప్లాంట్ సొంతమైపోతుంది. 25 ఏళ్ల పాటు మీరు కరెంట్ బిల్ కట్టాల్సిన పని లేదు. ఇది మంచిదే కదా! మీకు దీంట్లో తప్పేం కనిపించింది? అది కూడా రూ. 1 వడ్డీతో. దీనికి అదనంగా దరఖాస్తు కోసం 5 కిలోవాట్లకు రూ. 1,000 ఆ పైన 5,000 చొప్పున చెల్లించాలి. ప్రస్తుతానికి ఆ చార్జెస్ కూడా ఏం లేవండి మొత్తం తీసేశారు. 3 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ వల్ల రోజు 12 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. అంటే నెలకు 360 యూనిట్లు. రోజు ఎండ ఉండదు కాబట్టి ఆ 300 యూనిట్లు. ఎలాగో రాష్ట్రంలో 3 నెలల పాటు అధిక వర్షాలు కురుస్తాయి కాబట్టి అంటే వీళ్ళిక్కడ ఈ వార్త రాసిన వాళ్ళు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్‌లో గాని, ఇండియాలో ఉండే నివాసులు కాదనుకుంటా. వీళ్ళు ఏ గ్రీన్‌లాండ్‌లోనో, ఏ అలాస్కాలోనో, ఏ రష్యాలోనో ఉండుంటారు. వీళ్ళకసలు ఎండంటే ఏంటో తెలీదనుకుంటా. ఇలాంటి వాళ్ళని చెప్పులు లేకుండా మన వెస్ట్ గోదావరి తార్ రోడ్స్ పైన లేకపోతే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాయలసీమ తార్ రోడ్స్ పైన నడిపించాలి. అప్పుడే మనకి ఎంత ఎండ ఉందో వీళ్ళకి అర్థమవుతుంది. సోలార్ మినిమమ్‌గా డైలీ కరెంట్ తయారు చేసేది 3 కిలోవాట్ల ప్లాంట్ 12-15 యూనిట్లు తయారు చేస్తుంది. ఎండ అసలు లేకపోతే. అదే మనకి సమ్మర్‌లో ఉన్నామనుకోండి 19-20 యూనిట్లు తయారు చేస్తుంది. యావరేజ్‌గా అని చెప్పుకోవచ్చు. సమ్మర్‌లో మనకేంటంటే మనది ట్రాపికల్ కంట్రీ. మన ఆంధ్రప్రదేశ్ గాని, మన ఇండియా గాని ట్రాపికల్ కంట్రీ. మనకు సౌత్ ఇండియా టెంపరేచర్‌లు ఎక్కువ. నార్త్ ఇండియా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి గానీ, మన సౌత్ ఇండియాకి మాక్సిమం ఎండ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనకి మంచుతో కప్పబడిపోయే రోజులు మనకేమి ఉండవు. ఒకవేళ వర్షాలు ఏమన్నా ఉంటే కనుక, ఈ సంవత్సరం మొత్తంలో ఒక నెల రోజులు భారీ వర్షాలు కురుస్తాయేమో గానీ, మిగతా 11 నెలలు సోలార్‌లో మనం మంచి జనరేషన్ తీసుకురావచ్చు. మిగతా రోజుల్లో అనేక ప్రాంతాల్లో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. మీరిక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అందువల్ల ఇంత విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం లేదు. నిజానికి
విద్యుత్ ఉత్పత్తి విధానాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ అని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఒకసారి మీకు గుర్తుంటే 2019 నుంచి 2024 లోపు ఒకళ్ళు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన చేసుకున్న ఒక ఒప్పందం ప్రకారం సెకీతో ఒప్పందం జరిగి అదానీతో ₹2.49కి సోలార్‌ని మేము కొనుక్కున్నామని చెప్పారు. ప్రపంచంలోనే ఇది పెద్ద రికార్డు. ఇంత తక్కువ ప్రైస్‌కి ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పి మీరే కదా అన్నారు. ఒక యూనిట్ ₹2.49 అంటే బాగా తక్కువ కదా! అంటే మీరు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు? సోలార్ మనకొద్దు. మనం ఆస్ట్రేలియా నుంచి బొగ్గు తెచ్చుకుందాము. మనం బొగ్గు మండించి కరెంట్ తయారు చేసుకుందాము అని చెప్పి మీరు చెప్పాలనుకుంటున్నారా? సోలార్ మంచిది కాదని చెప్పాలనుకుంటున్నారా? దీని వెనకాల అర్థం మీకే తెలియాలి. రూఫ్‌టాప్ సామర్థ్యం 11 గిగావాట్లు కాగా ప్రస్తుతం గృహాలపై 2.7 గిగావాట్లు మాత్రమే ఉంది. పెరుగుతోంది నెమ్మదిగా. సంవత్సరంలో మనం 12 లక్షలు, 13 లక్షల పైగా ఇన్‌స్టాలేషన్స్ చేశామంటే ఆయన అనుకున్న కోటి రిజిస్ట్రేషన్స్ అనేవి ఒక 3 ఏళ్లలో కంప్లీట్ అయిపోతుంది ఖచ్చితంగా. 3, 4 ఏళ్లలో కంప్లీట్ అయిపోతుంది. జనాల్లో చాలా బాగా అవగాహన వచ్చింది. ఎవరికి వాళ్ళు సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకుంటామని ముందుకొస్తున్నారు. బ్యాంక్స్ కూడా బాగా లోన్స్ ఇస్తున్నాయి. ఇది మాత్రం చాలా కామెడీ అండి ఇది. సోలార్ ప్యానెళ్ల పరికరాలకు అదనపు ఖర్చు. సోలార్ ప్యానెల్స్‌తో పాటు పరికరాలకు సబ్సిడీ పోను 2 లక్షల పైగా ఖర్చు అవుతుంది. ఎవరు చెప్పారు? సబ్సిడీ పోను మీకు ₹1,00,000 మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది సామాన్యులకు పెనుభారమే. సోలార్ ప్యానెల్ నిర్వహణకు చాలా కష్టమంట. వాటిని తరచూ తుడవాలి, నీటితో కడగాలి, దుమ్ము పడకుండా చూసుకోవాలి. మనం ఒక బండి కొనుక్కుంటాం. బండి పైన దుమ్ము పడితే మనం వెళ్ళి వాటర్ సర్వీసింగ్ చేయించుకుంటాం. లేదంటే మనకు ఆ ఓపిక లేకపోతే మనమే బండిని తుడుచుకుంటాం కదా! అలాగే మనం బిల్డింగ్ పైన దుమ్ము ఉంటే మనం తుడుచుకుంటాం కదా! అలాగే సోలార్ పైన దుమ్ము ఉంటే మనం ఏం చేయాలి? వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారో వెళ్ళి క్లీన్ చేసుకోవాలి. అది కూడా కుదరదంటే ఎలాగా? మన ఒంటి పైన దుమ్ము పడుతూ ఉంటుంది. మనం కూడా స్నానం చేయకుండా ఉండొచ్చు కదా! మనం కూడా రోజు ఎందుకు స్నానం చేయాలి? అలాగే ఉండొచ్చు కదా! దాంతోపాటు ఏ క్రికెట్ బాల్ తగిలితే ప్యానెల్‌పై ఉండే అద్దం పగిలిపోయి వర్షం పడినప్పుడు పాడైపోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ విరాట్ కోహ్లీలు, వైభవ్ సూర్యవంశీలు, లేకపోతే హార్దిక్ పాండ్యాలు ఉంటారా? ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి క్రికెట్ బాల్ వేసుకుని కావాలని ప్యానెల్ పైన కొట్టి పగలగొట్టేవాళ్ళు. సోలార్ ప్యానెల్ పైన నా బరువు ఉన్నవాళ్ళు నడిచినా కూడా ఏమీ కాదు. మీకు ఒక్కొక్క సోలార్ ప్యానెల్ వచ్చి కనీసం 100 కేజీలు బరువు మోయగలిగే కెపాసిటీ ఉంటుంది. కోతులు నడిచినా కూడా ప్యానెల్‌కి ఏం కాదు. ఈ ప్యానెల్‌తో పాటు ఏర్పాటు చేసే 3 బాక్సులు పాడైతే మరింత ఖర్చు తప్పదు. వాటికి వారంటీ ఉంటుంది స్వామి. వాటికి ఖచ్చితంగా వారంటీ ఉంటుంది. 3 బాక్సులు అంటే ఒకటి ఏసీడీబీ, ఒకటి ఇన్వర్టర్, ఒకటి డీసీడీబీ. డీసీడీబీ అంటే ఏం లేదు. ఫ్యూజెస్ అంతే. అది ఎంసీబీలు అంతే. ఎంసీబీలు పోతే కొత్త వేసుకుంటారు. ఎంసీబీ ఒక ₹1000తో పోద్ది. అసలు ఎందుకు పాడవుతాయి ఇవి? వెళ్ళి అస్తమానం మనం వెళ్ళి కెలుగుతూ కూర్చుంటామేంటి అవన్నీ? అదే ఇన్వర్టర్‌కి 10 ఇయర్స్ వారంటీ ఉంది. ఈ భారాన్ని పడలేక ప్రజలు రూఫ్‌టాప్ సోలార్‌పై ఆసక్తి చూపడం లేదు. సార్, నేనిక్కడ ఒక రాజకీయ పార్టీని గాని, ఒక నాయకుడిని గాని, ఎవరిని ఏమి అనట్లేదు. దయచేసి మీకు ఒక వ్యక్తి పైన ఉన్న కోపాన్ని ఒక ఇండస్ట్రీ పైన చూపించకండి. నా కింద ఒక 20 మంది పనిచేస్తున్నారు. 20 మంది పనిచేస్తున్నారంటే 40 మంది లేదా ఒక 50 మంది కడుపు నిండా అన్నం తింటున్నారు. వాళ్ళకి చేతి నిండా పని దొరుకుతోంది. నాలాగా ఈ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కనీసం 1000 మంది ఉన్నారు. ఇంత మంచి ఇండస్ట్రీని, ఇంత గ్రోత్ ఉండే ఇండస్ట్రీని దయచేసి మీ కపట బుద్ధితో మీరు ఇటువంటి రాతలు రాసి ఒక ఇండస్ట్రీకి ఎటువంటి చెడు చేయకండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇటువంటి పిచ్చి రాతల్ని దయచేసి జనాలు దూరంగా పెట్టండి. ఇలా అంటున్నారు కదా! అంటే జనాలు కూడా ఇంకా ఈ సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే పగిలిపోతాయి కదా! వాడకూడదు కదా అంటారు కదా! జనాలు మీ పేపర్ కూడా కొనడం మానేస్తే చాలా మంచి జరుగుతుంది. అర్థమైందా? ఎందుకు అనవసరంగా పేపర్ ఒకరోజే కదా దాని వ్యాలిడిటీ. ఇదైనా 30 ఏళ్ళు పనిచేస్తది. పేపర్ ఒకరోజే వ్యాలిడిటీ. ఇవాళ పొద్దున మనం చూసామంటే ఒక గంట తర్వాత చిత్తు కాగితమే. దాన్ని కూడా కొనడం మానేయచ్చు కదా! టీవీ ఉంది. టీవీ మనము దాని వారంటీ 4 ఏళ్ళు. దాని వారంటీ 1 సంవత్సరమే. దాని లైఫ్ 4 ఏళ్ళు లేదా 5 ఏళ్ళు. అది కూడా కొనడం మానేయచ్చు కదా! ఒక ఫోన్ ఉంది. ఫోను కాస్ట్ ఒక 10,000 ఉంటుంది. ఆ ఫోన్ ఒక సంవత్సరంలో పాడైపోతుంది. అది కూడా కొనడం మానేయచ్చు కదా! అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది. ఒక వ్యక్తి పైన కోపాన్ని ఒక ఇండస్ట్రీ పైన చూపించకండి. ఒక ఇండస్ట్రీ బాగుంటే అందరూ పని చేసుకుంటే అందరూ సుఖంగా ఉంటారు. అందరూ హ్యాపీగా ఉంటారు. నేను చెప్పే మాట కనుక మీకు అర్థమైతే దయచేసి ఇలాంటి కంటెంట్ మన ఛానల్‌లో చూడాలనుకుంటే మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ న్యూస్ ఆర్టికల్ పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్. థాంక్ యూ. బై బై. ఎవరికైనా సోలార్ పవర్ ప్లాంట్ కావాలనుకుంటే మీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. మా టీమ్ రెస్పాండ్ అవుతుంది. థాంక్ యూ. బై బై.